లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఎందుకని ఆకలి కాలేదో మీకు తెలుసా? సీతాదేవిని రావణుడు లంకకు తీసుకువెళ్ళగలిగాడు, కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆకలి నిద్ర అన్ని మానేసి కేవలం రామనామమే జపిస్తూ ఉంటుంది. అలానే ఉంటే సీతాదేవి ప్రాణాలకే ముప్పు అని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రదేవుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇస్తాడు. ఈ పాయసాన్ని తీసుకువెళ్ళి సీతాదేవికి తినిపించమని ఇంద్రదేవునికి బ్రహ్మదేవుడు ఇచ్చి పంపిస్తాడు. ఇంద్రదేవుడు సీతాదేవి దగ్గరికి వెళ్తూ నిద్రదేవుణ్ణి కూడా వెంట తీసుకొని వెళ్తాడు. కానీ ఇంద్రదేవుణ్ణి చూసిన సీతాదేవి రావణుడు మారు వేషంలో వచ్చాడేమోనని భయపడుతుంది. సీతాదేవిని ఇంద్రదేవుడు నేను ఇంద్రదేవుడిని అని ఎంత చెప్పినా కూడా సీతాదేవి వినిపించుకోలేదు. దేవతలను ఎలా గుర్తుపట్టాలో రాముడు సీతాదేవికి ఒకప్పుడు చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. అలా సీతాదేవి చాలాసేపు ఇంద్రుడిని గమనిస్తుంది. గమనించిన తర్వాత ఇంద్రుడు ఒక్కసారి కూడా కనురెప్పలను ఆర్పలేదు. అలాగే ఇంద్రదేవుని కాళ్ళు కూడా భూమిపై లేవు. అలా సీతాదేవి గమనించి వచ్చింది ఇంద్రదేవుడేనని తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత నమస్కరించి ఆ పాయసాన్ని తాగేస్తుంది. ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంత కాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా కేవలం రామనామాన్నే జపిస్తూ ఉంటుంది. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.